రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్కి పోటీగా రాగలవా? తప్పకుండా మేడం. దానికోసమే ప్రయత్నం సాగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వం మొదట్లో ఎందుకు రావట్లేదు విద్యార్థుల్లో గుణాత్మక విద్య అన్నప్పుడు వసతులు లేమి అనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. దాంట్లో భాగంగానే 2021 తర్వాత ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా నాణ్యమైన విద్య అందించే క్రమంలో ఐఎఫ్పీలను ఇవ్వటం కానివ్వండి, కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు సంబంధించినటువంటి కొంతలో కొంత చాలా పాఠశాలకి అందించడం జరిగింది. రెండవ దాంట్లో భాగంగా ఉపాధ్యాయుల కొరత కూడా ఉన్నమాట మనందరికీ తెలిసిన విషయమే. ఆ ఉపాధ్యాయుల కొరత వల్ల ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయితే అది వెంటనే ఆ పోస్టు నిండకపోవడం ఒక సమస్యగా మారింది. ప్రస్తుతం ఉన్న సమస్య ఒకటే, విద్యార్థుల సంఖ్య పాఠశాలలో కొంత తగ్గిపోవడం అనేది ఉంది. దానికి సంబంధించినటువంటిది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కనుక కష్టపడి పనిచేసినట్లయితే అక్కడెక్కడో ప్రైవేట్ పాఠశాలలో నైపుణ్యం లేని క్వాలిఫికేషన్ కూడా లేనటువంటి ఉపాధ్యాయులే ఉంటారు తప్ప వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా తక్కువగా ఉంటారు. కానీ మా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభవం గడించినటువంటి ఉపాధ్యాయులు, వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఇంకొద్దిగా దీన్ని బలోపేతం చేసినట్టయితే చక్కటి ఇప్పుడు ఉన్నటువంటి శిక్షణా తరగతులు వచ్చినటువంటి దాని అనుగుణంగా పర్యవేక్షణ పెంచడం ద్వారా ఉపాధ్యాయులు చక్కటి బోధనని విద్యార్థులకు అందించడం ద్వారా గుణాత్మక విద్య పెంపొందించడం ద్వారా పాఠశాల సంఖ్య పెరుగుతుంది.